శ్రీరామ్ నగర్ గిరిజన కాలనీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం వైసీపీ నాయకులు పాలకృతి రవి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న 9 నెలల కాలంలోనే ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు. చదువు పరిపాలన మీకు పింఛన్లన్నీ బాగుంటున్నాయి. సంక్షేమ పథకాలన్నీ తీసుకోండి. ఓకేనా తల్లి? ఉంటాం తల్లి. ఈరోజు సౌత్ మోపూరు పంచాయతీ అయిన శ్రీరామ్ నగర్ గిరిజన కాలనీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ తరఫున, అలాగే వేణుంబాక విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈ యొక్క ఎన్నికల ప్రచార భాగంలో మేము ఇక్కడికి రాగా ఇక్కడ స్థానికులైనటువంటి రాజేంద్ర గారు, రమణన్న గారు, వెంకటేష్ గారు, కరీం బాషా గారు, హరీష్ గారు అందరూ కలిసి ఈ స్థానికులతో పాటు కలిసి మేము ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. మేము ప్రతి కాలనీకి వెళ్ళిన తర్వాత ప్రతి కాలనీలోనూ మాకు ఎక్కడైనా సరే చేదు అనుభవం ఎదురవుతుందేమో అని చెప్పి అనుకుంటే ఎక్కడ కూడా ఏ వంచన కూడా ఏ ప్రాంతంలో కూడా అందరూ చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారే కానీ ఒక్క చోట కూడా మాకు చేదు అనుభవం అనేది రాలేదు. ఎవరైతే రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా ఆహ్వానిస్తారో వారు పంపించినటువంటి నేను వస్తే నేను కానీ, స్వర్ణ జీవన్ ప్రసాద్ కానీ, కామాక్షమ్మ కానీ, రోజమ్మ గారు కానీ, మిగతా పెద్దలందరూ కానీ ఇక్కడికి వస్తే ఏ విధంగా ఆహ్వానిస్తున్నారంటే ఆ తీరును చూస్తే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఏరియాలో మొన్న కాక ఒక ఆయన అన్నాడు, కోడూరుపాడులో మీటింగ్ పెట్టి 150 కోట్ల రూపాయల అభివృద్ధి, ఆ 150 కోట్ల రూపాయల అభివృద్ధి పేపర్కి మాత్రమే ఉంది, అభివృద్ధి ఎక్కడ జరగలేదు అన్నాడు. అతన్ని పిలుస్తున్నా, మొన్నటి దాకా మా పక్కన కొట్టి జేజేలు కొట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలా, ఆయన ఇచ్చే కాంట్రాక్ట్ వర్కర్లు వర్దిల్లాలా, ఆయన ఇచ్చే డబ్బులు వర్దిల్లాలని చెప్పి తీసుకొని నై వంచనతో 7 నుండి మళ్ళీ అపోజిషన్ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆయనే మాట్లాడుతున్నాడు, అభివృద్ధి ఎక్కడ లేదు, 150 కోట్ల రూపాయలు పేపర్కి మాత్రమే అని మాట్లాడడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. రా ఇక్కడికి రా, శ్రీరాంపురం కాలనీ గిరిజన కాలనీకి రా, అభివృద్ధి జరిగిందో లేదో చూపిస్తా. గిరిజన కాలనీలో గిరిజన బిడ్డలు అడగలేరు, అయ్యా మాకు లైట్లు కావాలా, అయ్యా మాకు కాలువలు కావాలా, అయ్యా మాకు సౌటి కాలువ కావాలా, అయ్యా మాకు ఇల్లు కావాలని అడగలేనటువంటి వారిని కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గుర్తించి ఈ కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు మయం చేసినటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దక్కిందని చెప్పి నేను చెప్తున్నాను. అభివృద్ధి లేదని చెప్పి నలుగురు ఊరకొక్కలు మాట్లాడినంత మాత్రాన అభివృద్ధి జరగకుండా పోద్దా? రెండో విషయం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుసగా జాయినింగ్లు తెలుగుదేశం పార్టీలో వలసలు 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 అంటున్నారు. ఎక్కడ వలసలు అని చెప్పి నేను అడుగుతున్నా, ఎక్కడ వలసలు అంటే మీరు వేసే లెక్క ప్రకారం దాదాపు ఇప్పుడు 100 జాయినింగ్లు జరిగితే నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మీ లెక్క ప్రకారం అయితే టోటల్ గా తెలుగుదేశం పార్టీ, ఏడకు పోయినా కానీ తెలుగుదేశం పార్టీ. ఆపండి, ఇంకా మీ నాటక బోటకాలన్నీ కూడా ఆపండి. మీరెక్కడ మీ వలసలు లేవు, మీ జాయినింగ్లు లేవు, అంతా ఓ బోటకం, అంతా ఓ పచ్చి అబద్ధం. జాయినింగ్లు అంటే ఎలా ఉండాలో తెలుసా? నిన్న వెళ్ళారే, మొన్నటి దాకా మీ పక్కన ఉన్నారే మల్లిరెడ్డి సేనన్నా, మల్లిరెడ్డి కోటన్నా, ఈ రోజు నీ వైఖరి నచ్చక, నీ పద్ధతి విధానాలు నచ్చక, నువ్వు చేసే మోసాలు నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో చేరారు. దీని అర్థం ఏందో తెలుసా? ఈడ మీ పతనం స్టార్ట్ అయిందని, మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఓడిపోయారని చెప్పి దీని అర్థం. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరంలా, నైతికంగా ఈ రోజే మీరు ఓడిపోయారు. మల్లిరెడ్డి చేనన్న, మల్లిరెడ్డి కోటన్న ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారో మీరు ఓడిపోయారు, ఖచ్చితంగా ఓడిపోయారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా పెద్దల విజయ్ కుమార్ రెడ్డి గారు 18 పంచాయతీలో పెద్దల విజయ్ కుమార్ రెడ్డి గారు విజయడంకా మోగిస్తారు. ఏ పంచాయతీలో చూసినా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. కానీ పెద్దల విజయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నంత వరకు మెజార్టీ తప్ప ఇంకేది లే. ఎక్కడ పట్టినా నీకు ఏ పంచాయతీలో చూసినా ఓటమే. గుర్తు పెట్టుకోవాలా. మళ్ళీ పార్టీలో పార్టీలో చేర్పిస్తున్నాను, రూరల్ నియోజకవర్గం మొత్తం నా గుప్పిట్లో ఉంది అని ప్రకటనలు మానేసేయ్. నేను చెప్తున్నా, మానేయ్. ఎక్కడ కూడా ఇక్కడ ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. చూసే ప్రజలకు తెలుసు నువ్వు ఆల్రెడీ ఓడిపోయావని. ఇంకా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లే. ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విజయం ఖాయమైపోయింది. ఇంకా
దాదాపు నాకు తెలిస్తే మేము అనుకున్నాం ఒక 20-30 వేలు గెలుస్తామేమో, మెజార్టీ వస్తుందేమో అని. కానీ 50,000 పైవిచ్చులకే మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుపు తథ్యం.